హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు కొర్రలతో పొంగల్ చేస్తున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఒక టీ గ్లాస్ తీసుకున్నానండి. అవి నైటే నానబెట్టుకోవాలండి. ఏవో శుభ్రంగా కడుక్కొని 2 సార్లు మనము నానబెట్టుకుందామండి. ఇప్పుడు చూడండి, నానబెట్టి వాటర్ పోసి మూత పెట్టేస్తున్నామండి. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసరికి సాయి బ్యాలు ఉంటాయి కదండి, అవి కూడా ఒక టీ గ్లాసు 2 గ్లాసులు తీసుకుందామండి. అవి కూడా హాఫ్ అన్ అవర్ నానితే చాలండి. అవి నానిన తర్వాత చూడండి, ఇప్పుడు నానే కదా, నానే కొద్దీ చాలా బాగున్నాయి. కొంచెం హాఫ్ అన్ అవర్ అయితే చాలండి. ఇవి తొందరగా నానతాయండి. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. నేను కుక్కర్లో చేసుకుంటానండి ఇది. ఇప్పుడు 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు కూడా వేసుకుందామండి. చూడండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు 1 స్పూన్ పోపు దినుసులు వేసుకుందామండి. పోపు దినుసులు వేగిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇవి అన్నీ వేగిన తర్వాత మనము ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి ఆనియన్స్ అనేది వేగిన తర్వాత కొంచెం లైట్గా వేగినా చాలండి, మరీ ఎక్కువ వేగొద్దు. 4-5 మిరియాలు కూడా వేసుకుందామండి. ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు ఇంగువ. చూడండి, ఆనియన్స్ ఆ మాత్రం వేగితే చాలండి, మరి ఎక్కువ అవసరం లేదు. చూడండి, 4-5 మిరియాలు చాలండి. మిరియాలు కొంచెం వేగిన తర్వాత మనము ఒక టమోటా వేసుకుందామండి. సన్నగా కట్ చేసుకొని ఒకటి చాలండి. టమోటా వేసుకుందామండి. టమోటా వేసిన తర్వాత టమోటాలు బాగా మెత్తగా ఉడకాలంటే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేస్తే తొందరగా టమోటాలు ఉడుకుతాయండి మెత్తగా. చూడండి, సాల్ట్ వేసినామండి. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి. పసుపు వేసిన తర్వాత ఇవన్నీ మళ్ళీ ఒకసారి వేగనిద్దామండి బాగా. టమోటాలు కొంచెం మెత్తగా ఉడికితే చాలండి. ఇప్పుడు వీటికి మనం నీళ్ళు పోసుకుందామండి. 3 గ్లాసులు అయితే వాటర్ పోసుకుందామండి. చూడండి, 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాము. మీరు కొంచెం గట్టిగా ఉండాలంటే పొంగల్ అనేది కొంచెం తగ్గించుకోండి. నేనైతే గట్టిగా ఉంటే మాకు అంత ఇష్టం ఉండదండి, అందుకే మేము వాటర్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తాం. నేను 3 గ్లాసులు వాటర్ పోసినానండి. ఇప్పుడు ఉప్పు కూడా చూసి వేసుకోండి, సరిపోయిందో లేదో. ఇప్పుడు చూడండి, వాటర్కి వెళ్ళేటప్పుడు మనము నానబెట్టిన కొర్రలు వేసుకుందామండి. అలాగే మనం నానబెట్టిన సాయి బ్యాలు కూడా వేసుకుందామండి. సాయి బ్యాలు వేసుకుందాం కదండి. ఇవి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. గంటె పెట్టుకొని మనము కలిదిప్పుకోవాలండి. బాగా కలిదిప్పుకున్నాక మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకున్నాక ఒక 5 విజిల్స్ వచ్చే చాలండి. 5 విజిల్స్ రావాలండి, 5 కానీ 4 కానీ. చూడండి, 5 విజిల్స్ వచ్చినాయి కదండి. ఇప్పుడు మూత తీసి చూడండి ఎంత బాగుంటుందో పొంగల్. చూడండి ఎంత బాగుందో. మీరు కాస్త నీళ్ళు తగ్గించుకోండి, కొంచెం గట్టిగానే వస్తుంది. ఇది చాలా హెల్తీ కూడా బాగుంటుందండి. మనం వెయిట్ ఉండేవాళ్ళు బరువు చాలా తగ్గుతారండి. ఇది నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్